నా పేరు కామేశ్వరి. నేను మన హిందూ కుటుంబ వ్యవస్థ మీద కొన్ని వీడియోలు ఆల్రెడీ చేశాను. వాటిని అందరూ ఆదరించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే అవి ఇంకా మరికొంత ముందుకు సాగాలంటే శ్రేయోభిలాషులందరూ వాటిని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను కొత్తగా వివాహం చేసుకున్న అమ్మాయి తన అత్తవారింట్లో ఆమె యొక్క సత్ప్రవర్తన గురించి కొద్దిగా వివరించదలుచుకున్నాను. మన హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం అయిన తర్వాత అమ్మాయి తప్పనిసరిగా అత్తవారింటికి వెళ్ళవలసి ఉంటుంది. ఇది కొంచెం బాధాకరమైన విషయమే. ఎందుకంటే ఆమె చాలా విద్యావంతురాలు, తెలివైనది, సంస్కారవంతురాలు. ఒక మంచి అవగాహనకి వచ్చిన తర్వాత తన భర్తని ఆమె ఎన్నుకునే పరిస్థితిలో ఈ రోజుల్లో ఉన్నది. అయితే కొంత తరాల అంతరాల వల్ల ఈ రోజున కొన్ని వివాహాలు విచ్ఛిన్నమవుతున్నాయి. అందువల్ల నేను ఒక చిన్న సందేశాన్ని ఇవ్వదలుచుకుంటున్నాను. సో అమ్మాయి ఇన్ని రోజులు తన అమ్మా నాన్నలతో కలిసి, అన్నదమ్ములతో కలిసి మెలిసి ఉన్న ఇంటిని వదిలి ఇంకొక ఇంటికి తన భర్తతో వెళ్ళవలసి ఉంటుంది. అందువలన ముందుగానే కొంత అవగాహనతో ఆమె వెళ్ళవలసి ఉంటుంది. అత్తగారు, మామగారు కూడా తల్లిదండ్రులు వంటి వారే. ఎటువంటి వ్యతిరేక భావంతో మనం ఆ ఇంట్లో అడుగుపెట్టకూడదు. ముఖ్యంగా ఈ రోజుల్లో అందరూ చాలా విజ్ఞులు, విద్యావంతులు, ఆర్థికంగా బలవంతులు. ఏమైతేనే వారు చాలా సమర్థులు. ముఖ్యంగా నేను మళ్ళీ తిరిగి మన మహిళా వ్యవస్థ గురించి ఒకసారి గుర్తు చేస్తున్నా. ఎందుకంటే మహిళ తలుచుకుంటే చేయలేని పనేమీ లేదండి. ఈ రోజున కుటుంబాలు మహిళల వల్ల విచ్ఛిన్నమవుతున్నాయి. అది మనం అంగీకరించొద్దండి. మనం కుటుంబం కోసం మనం త్యాగం చేద్దాం, ముందుకు తీసుకువెళదాం. ఒక వంశాన్ని, ఒక తరాన్ని మనం పోషించవలసినటువంటి భారం మన మీద ఉన్నది. అందుకని మనం సమర్థతగా, కొంత సహనంతో త్యాగం చేయాలి తప్పకుండా. మనకి మన తల్లిదండ్రులు చాలా విజ్ఞానాన్ని, విద్యని, అవగాహనని నేర్పించారు. సరే, మనం కొత్త ఇంటిలో అడుగు పెడతామండి. కొంచెం వారిని మనం అవగాహన చేసుకునేంత వరకు మన యొక్క అహంకారాన్ని మనం పక్కన పెడదాం. మన తల్లిదండ్రులు మనకి ఎటువంటి వారో అంతకంటే ఎక్కువండి అత్తమామలు. వారితో మనం జీవితాంతం కలిసి ఉండాలి. ఇంకొక ముఖ్య విషయం అండి, ఈ రోజుల్లో కొంతమంది అమ్మాయిలు ఒక కండిషన్స్తో వివాహాలు చేసుకుంటున్నారు. ఇలాంటి వివాహాలు ఎప్పటికీ కూడా సఫలం కావండి. ఎందుకంటే అబ్బాయిలు వివాహం చేసుకుంటున్నారు కండిషన్ పెట్టిన అమ్మాయిల్ని. తల్లిదండ్రులు తమతో ఉండకూడదని, అక్క చెల్లెళ్ళ బాధ్యతలు ఉండకూడదని వారు వివాహం చేసుకుంటారు. కానీ పూర్తి మనసుతో కాదండి, పూర్తి మనస్ఫూర్తిగా వారి వివాహం చేసుకోరు. సమాజం కోసమో, తల్లిదండ్రుల కోసమో వివాహాన్ని చేసుకుంటున్నారు. అక్కడ మనం 70% మార్కులు పోగొట్టుకున్నాం కదండి. కండిషన్స్ వల్ల ప్రేమ కానీ, ఆప్యాయత, ఆదరణ మనకి దొరకవు. ఎప్పుడైతే మనం వివాహం చేసుకుని అత్తమామల్ని గౌరవించామో, ముఖ్యంగా వారు మనకన్నా చాలా పెద్దవారు, కుటుంబాన్ని నిర్వహించి ఉన్నవారు, మనం వారి ఇంటి పరిస్థితుల్ని ఎట్టి పరిస్థితుల్లో విమర్శించవద్దు, ఎవరితో పోల్చవద్దండి. మనం కొంత అవగాహన చేసుకుందాం. మనం మహిళలం, మనం స్త్రీలం, చాలా శక్తి మనలో ఉన్నది, క్షమయాధరిత్రి. అందువలన మనం ఆ ఇంటి పద్ధతులను అర్థం చేసుకుని, అవగాహన చేసుకుని, ఎటువంటి అహంకారాన్ని చూపించకుండా, ఎమోషన్స్ పోకుండా ఉన్నట్లయితే, మనం వారిని గౌరవించినట్లయితే నిజానికి కొన్ని సమస్యలు మనం ఎదుర్కోవాల్సి ఉంటుందండి తప్పకుండా. ఎందుకంటే తరాల మధ్య అంతరం అనేది ఈనాటిది కాదు. అది మనం అర్థం చేసుకుని ముందుకు సాగితే మన భర్త జీవితాంతం మనతో తోడుగా ఉంటాడు కదండి. 100% మార్కులు మనం మన భర్త నుంచి ఆప్యాయతని, ఆదరణని, ప్రేమని ఆశించవచ్చు. మనం ఈ భరోసా కనుక మన భర్తకి ఇచ్చినట్లయితే జీవితాంతం ఆయన మనని రక్షిస్తాడు. ఆయన ప్రేమని, ఆదరణని, ఆప్యాయతని మనం పొందవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఒక అబ్బాయి తన తల్లిని గౌరవించినట్లు ఎవరిని గౌరవించడండి. అటువంటి తల్లిని మనం అగౌరవపరిస్తే, అగౌరవం కాకపోవచ్చండి, భేదాభిప్రాయాలు ఉండవచ్చు, కానీ మనం ఒక భరోసాన్ని మన భర్తకి ఇద్దాము. అతడు తన తల్లిదండ్రులని మనం ఆప్యాయతతో కాకపోయినా గౌరవంతో ఆదరిస్తామని. ఖచ్చితంగా మన భర్త మనని ప్రేమతో ఆదరిస్తాడండి. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా వివాహాలు ఇలాంటి సమస్యల వల్ల విచ్ఛిన్నమవుతున్నాయి. సరే, మన అభిప్రాయ భేదాలు వచ్చి
మనం బయటికి వచ్చి ఒంటరి జీవితం గడపడంలో ఉన్న ఆనందం ఏముందండి? ఏదో క్షణికావేశంలో మనం బయటకు వచ్చేస్తాం అహంకారంతో. కానీ దానివల్ల మనం ఎన్ని ఆర్థిక పరిస్థితులు, సమాజం మనని ఊరుకోదు. ఇంతవరకు కూడా మహిళ మీద ఎటువంటి అపనిందలు మోపడానికైనా సమాజం ముందుకు వస్తుంది. మనం ఆ అవకాశం వాళ్ళకి ఎందుకు ఇవ్వాలండి? కొంచెం సహనం వహించి సమర్థతతో, తెలివితేటలతో మన కుటుంబాన్ని, మన భర్తతో మనం ముందుకు తీసుకువెళ్ళగలిగినట్లయితే మనం 2 తరాలని పైకి తీసుకువెళ్తాం కదండి. ఎంత సమర్థులవుతాం మనం. 2 తరాల్ని మనం పైకి తీసుకెళ్ళగలిగినటువంటి శక్తి మనలో ఉందండి. ఆ శక్తిని మనం పోగొట్టుకోవద్దు. అందరూ నాతో అంగీకరిస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే క్షమయా ధరిత్రి అనే మాటని, అది మహిళకి చాలా అనువైనటువంటి పదం. మన సంస్కృతి చాలా పెద్దపీట వేసింది ఒక స్త్రీకి. ఆ లక్షణాలు మనలో నిగూఢంగా ఉన్నాయి. వాటిని బయటికి తీసి మన కుటుంబ వ్యవస్థని, మన హిందూ కుటుంబ వ్యవస్థని మనం కాపాడుదాం. అందరూ నాతో అంగీకరిస్తారని అనుకుంటున్నాను.